డియర్ ఫ్రెండ్స్, ఆడవాళ్ళలో ఆడతనానికి అపకారం, ఆడజాతికి ఒక కళంకం తెచ్చే ఈడ్పుగట్టి మజ. ఒక ఇడ్లీకి 1000 మందితో పడుకుంటుంది. ఎస్, మొగుడే 1000 మందితో పడుకోబెడతాడు. వీణావాణి వీణావాణి వేణుస్వామి వైఫ్ వీణావాణి. ఎస్, వీళ్ళందరినీ మొగుళ్ళే 1000 మందితో పడుకోబెడతారు. ఎస్, సరే, నో ప్రాబ్లం. వీణ మీద డిస్కో డ్యాన్స్, వీణ మీద జ్యోతిలక్ష్మి పాటలు, వీణ మీద ఒళ్ళు అమ్ముకునే లంజల పాటలన్నీ ఎస్ వాయిస్తారు. దాన్ని రోజు 1000 మంది మగవాళ్ళు వాయిస్తే అది వీణ వాయిస్తుంది. 1000 మంది మగవాళ్ళతో సిగ్గు లేకుండా వాయించుకునే కుక్క ఈడుపుగంటి పద్మజ లాంటి బజార్ది, సీతా మనోహరి లాంటి ఒళ్ళమ్ముకునే లంజ, కవిత, భార్గవి అండ్ యలహంకలో వ్యభిచారం చేసే కవిత కూతురు లాంటి బజారోళ్ళు, కరెంటున్న ఆడవాళ్ళు, పరకాయ ప్రవేశం చేసి ఆఖరికి అందరిది జుట్టు కూడా తీసేసుకునే దరిద్రులు, కళ్ళలు, కాంప్లెక్షన్, కలర్, ఎస్, లైఫ్, భవిష్యత్తు, చదువు, ఉద్యోగాలు, సంబంధాలు, జీవితాలు అన్నీ దొంగతనం చేసే బజారోళ్ళు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని లారీలు గుద్దుతాయి. లారీ గుద్ది చేస్తారు. మీరు ఎలా చేస్తారు? మీరంతా నజ్జయి చేస్తారు లారీల కింద పడి. కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాలై విధవరాలై కరెంట్ ఉన్న వాళ్ళందరూ లారీ గుద్ది చేస్తారు. మహిళా దినం అంటే న్యాయం, ధర్మం, మానవత్వానికి పెద్ద దినం కాదు. మహిళా దినం అంటే న్యాయదేవతకి, ధర్మదేవతకి, మానవత్వానికి దశదిన కర్మ కాదు. న్యాయం, ధర్మం, మానవత్వం 4 పాదాల నడవాలి. న్యాయం, ధర్మం, మానవత్వం 4 పాదాల నడిస్తే అన్ని దేశాలు బాగుంటాయి. లేకపోతే ఇలాగే వార్లో బ్లాస్ట్ అవుతాయి, వార్ బాంబింగ్లో బూడిదవుతాయి. ఎస్, ఈరోజు అక్కడైంది, రేపు ఎక్కడవుతుంది. కరోనా చైనాలో ఫస్ట్ వచ్చింది, తర్వాత ఏమైంది? ఎస్, ప్రపంచం అంతా పాకింది. అలా కరోనాలో లాగా వార్ కూడా, యుద్ధం కూడా. జాగ్రత్త. ఊళ్ళమ్ముకునే సీతా మనోహరి, కరెంట్ ఉన్న ప్రతి ఆడది గొడ్రాళ్ళు విధవరాళ్ళు అవుతారు.